డాక్టర్ పి శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ని, అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరావుపేటలో. మా కాలేజ్లో అంటే బీఎస్సీ ఫైనల్ ఇయర్లో వచ్చేసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఏఎల్పి ప్రోగ్రామ్ అనేది ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇస్తాము. సో అందులోనే మష్రూమ్ కల్టివేషన్, పుట్టగొడుగుల పెంపకం చేస్తున్నారు మా స్టూడెంట్స్. సో పుట్టగొడుగుల పెంపకం అనేది ఓన్లీ స్టూడెంట్స్కే కాకుండా ఫార్మర్స్కి, ఇంట్లో ఉండే మహిళలకి, యూత్, ఇప్పుడు ఉన్న యూత్కి, సో వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ముఖ్యంగా పుట్టగొడుగుల పెంపకం చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, ఒకటి స్వయం ఉపాధి అయితే, ఇంకొకటి మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ రోజుల్లో కలుషితమైన ఫుడ్ తీసుకోవడము, ఎక్కువ పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు అవి వాడిన ఆహారం తీసుకోవడం వల్ల సో ఎవరి హెల్త్ కూడా అంతగా బాగుండట్లేదు. సో వాటన్నిటికీ ఒక బెస్ట్ మెడిసిన్ లాగా వర్క్ చేసేది, ఒక మల్టీవిటమిన్ లా వర్క్ చేసేది ఏంటి అంటే పుట్టగొడుగుల పెంపకమే అండ్ పుట్టగొడుగులు ఆహారంలో తీసుకోవడము. సో ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఏదైనా ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసుకోవాలంటే దానికి మనం ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ పుట్టగొడుగుల పెంపకంకి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇది పుట్టగొడుగుల పెంపకం పెట్టాలంటే మీకు ఒక 3,000 నుంచి 5,000 వరకు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఎందుకు అంటే పుట్టగొడుగుల పెంపకం ఫస్ట్ మనము మొదలు పెట్టేది వరిగడ్డి నుంచి. సో ఈ రోజుల్లో ఫార్మర్స్ అంటే రైతులందరికీ కూడా ఏదో ఏ పంట ఎంత కొంచెం భూమి ఉన్నా కూడా వరి అయితే కామన్ వేసుకుంటారు. మనము వరిగడ్డి ఒకటి ఉండాలి ముఖ్యంగా మనకి. దాంతో పాటు వీటి ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా బ్యాగ్ అట్లా కట్టి పెట్టుకోవడానికి కవర్స్ కావాలి, రబ్బర్ బ్యాండ్లు కావాలి. సో వీటికి నాకు తెలిసి ఒక 1,000-2,000 కన్నా ఎక్కువైతే ఉండదు. విత్తనం వచ్చేసి కేజీ మీకు 120 రూపాయల వరకు పడుతుంది. సో 120 రూపాయలు కేజీ విత్తనం తీసేసుకొని వరిగడ్డిలో మనము అంటే మనం ఫస్ట్ పెట్టుకున్నప్పుడు వరిగడ్డి అనేది పొలంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రకరకాలుగా తెగుళ్ళు వస్తూ ఉంటాయి, పురుగులు వస్తూ ఉంటాయి. సో ఆ తెగుళ్ళు పురుగులు మనం పంట కోసినాక కూడా వరిగడ్డిలో ఉండి మనము ఈ విత్తనము అంటే పుట్టగొడుగులు మనం పెంచుకోవడానికి పెట్టిన విత్తనంలో కూడా దాన్ని పెరగనీయకుండా చేస్తారు. సో అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ వరిగడ్డిని శుద్ధి చేసుకోవాలంటే దానికి కెమికల్స్ ఉన్నాయి. సో కార్బెండజిమ్ అనేది ఒకటి ఉంటుంది, ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. ఆ రెండిట్లో మనము ఓవర్ నైట్ అంటే నైట్ మొత్తము దాని లోపల పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి. సో మార్నింగ్ తర్వాత అంటే తెల్లవారి దాన్ని ఒక 16 గంటల వరకు నానబెట్టుకొని తెల్లవారి ఎండబెట్టుకున్నప్పుడు కూడా తేమ చూసుకోవాలి. ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏంటంటే ఉష్ణోగ్రత, తేమ. సో ఉష్ణోగ్రత, తేమ చూసుకోవాలి. అది ఒక్కసారి మనము అంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ట్రైనింగ్ లో ఏదైనా కావాలి అన్న మేము చూపిస్తాము. ఇంకొకటి ఏంటంటే బెస్ట్ గా చేతిలో పట్టుకొని చూసినప్పుడు మనకి తడి తగలాలి కానీ నీళ్లు రాకూడదు. సో అంతవరకు ఎండబెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు ఈ బ్యాగ్స్ లో ఇప్పుడు కనిపిస్తున్నట్టు బ్యాగ్ లో లాగా దాన్ని ఒక లేయర్ అంతా వచ్చేసి వరిగడ్డ పెట్టుకుంటాము, తర్వాత ఇంకొక లేయర్ అంతా వచ్చేసి విత్తనం వేసుకుంటాం. అట్లా మన పాలిథిన్ కవర్ ఎంత హైట్ లో ఉందో అంత హైట్ వరకు పెట్టుకోవచ్చు. అది మనము ఇంతే పెట్టుకోవాలి, ఇంత పాలిథిన్ కవరే ఉండాలని ఉండదు. కాకపోతే బెస్ట్ గా ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే 12x26 ఇంచెస్ ఎక్కువ యూజ్ చేస్తాము. అట్లా కాకుండా మనకి ఇంకొంచెం పొడుగ్గా ఉంది, వెడల్పుగా ఉంది అన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. దానివల్ల అయితే పుట్టగొడుగులు పెరగడానికి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఒక లేయర్ వేసేసుకుని దగ్గర ఒక 6 నుంచి 7 లేయర్లు పెట్టుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని డార్క్ రూమ్ అని చెప్పేసి, అంటే డార్క్ రూమ్ అంటే దీని లోపల లైట్ ఉండదు, లైట్ గాలి ఏది ఉండదు. సో అలాంటి ఒక రూమ్ చూసేసుకొని, రూమ్ అనే కాదు మనకు ఒక చిన్న గుడిసెలాగా ఉన్నా సరిపోతుంది. గుడిసెలాగా ఉంటే ఇంకా మంచిది, ఎందుకంటే దీనికి ఉష్ణోగ్రత ఎంత తక్కువగా ఉంటే ఇది అంత బాగా పెరుగుతుంది. సో మనకి రేకులు అలాంటివి లేదంటే మనం ఏదైనా కన్స్ట్రక్షన్ సిమెంట్ తో చేయించుకున్న దానికన్నా కూడా గుడిసెలో ఇంకా బాగా చల్లగా ఉంటది కాబట్టి ఇంకా బాగా వస్తుంది. సో చిన్న గుడిసెలాగా వేసేసుకొని దాని లోపల ఇక్కడ మేమైతే ఒక రైతుకి అంటే తక్కువ ఆదాయం ఉన్న ఒక రైతు కూడా పని చేసుకునేలాగా ఇక్కడ మేము ఇట్లా ఉడ్డి కట్టినట్టు కట్టి పెట్టినాము దారాలతోటి. సో ఇది కూడా మనకి వచ్చేసి ఒక 200 నుంచి 300 రూపాయల వరకు పడుతుంది. ఇది 3 స్టెప్ లో పెట్టేసుకుంటే సో దీనికి కూడా ఇది పర్మనెంట్ గా ఒకసారి ఒక 400-500 పెట్టేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ చేయాల్సిన పని ఉండదు. సో ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఈ రూమ్ లో పెట్టేసుకోవాలి. వన్స్ బ్యాగ్ తీసుకొచ్చి ఈ రూమ్ లో పెట్టాక మనకి ఇంకేం పని ఉండదు. అంటే దీనికి మనం పెట్టే సమయం వచ్చేసి ఒక 2 రోజులు. ఒక రోజంతా గడ్డిని నానబెట్టుకోవడానికి ఉంటుంది, రెండో రోజంతా వచ్చేసి ఇట్లా బ్యాగింగ్స్ చేసుకోవడానికి ఒక దాని బ్యాగ్ లో పెట్టుకోవడానికి ఉంటుంది. వన్స్ పెట్టుకున్న తర్వాత 20 రోజుల వరకు మనకి ఏం పని ఉండదు. 20 రోజుల వరకు ఖాళీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఉష్ణోగ్రత ఎంత ఉంది,
గాలిలో తేమ ఎంత ఉంది అదే చూసుకోవాలి. దానికి కూడా బయట మనకి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ దొరుకుతున్నాయి, వాటిని హైగ్రోమీటర్స్ అంటారు. అవి వచ్చేసి మనకి 250 రూపాయలు పడుతుంది. ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ఏ టైంలో అయినా ఏ టైంకి ఎంత ఉష్ణోగ్రత ఉంది, ఎంత తేమ ఉన్నది చూపించేస్తుంది. సో దీనికి వచ్చేసి మనకు కావాల్సిన ఉష్ణోగ్రత 22 నుంచి 27 వరకు ఉండొచ్చు. అది తేమ వచ్చేసి మనకి 80% ఉండాలి. సో 75 నుంచి 85, ఇంకా 85 కన్నా ఎక్కువ ఉంటే ఇంకా చాలా మంచిది. బటన్ పుట్టగొడుగులకి బాగా అలవాటు పడిపోయి బటన్ పుట్టగొడుగులే తినాలి అన్న ఆలోచనలో, అంటే అవే బాగుంటాయి అన్న ఆలోచనలో ఒక అపోహలో ఉన్నారు. కానీ బటన్ పుట్టగొడుగులే కాకుండా ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు కూడా ఆరోగ్యానికి అంతే మంచివి. ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అయితే ఇంకా మనము చేసుకునే విధానం అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది మిగతా పాల పుట్టగొడుగులు, బటన్ పుట్టగొడుగులతో పోలిస్తే. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మా దగ్గర ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు 2 చేస్తున్నాము. ఒక 1-2 నెలల తర్వాత బటన్ పుట్టగొడుగులు మేము చేయడం స్టార్ట్ చేస్తున్నాము. సో మీకు ఎవరికైనా బటన్ పుట్టగొడుగులు కానీ, ముత్యపు చిప్ప లేదంటే పాల పుట్టగొడుగుల గురించి ఏదైనా ట్రైనింగ్స్ కావాలి అన్నా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా దగ్గర వస్తే మేము ట్రైనింగ్ ఇస్తాం. నమస్కారం, నా పేరు చిన్నారి. నేను ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్లో మాకు ఏఎల్పీలో భాగంగా మష్రూమ్ ప్రొడక్షన్ అంటే పుట్టగొడుగుల పెంపకం యూనిట్ వచ్చింది. ఈ యూనిట్లో మేము 7గురం ఉంటాము. మా యూనిట్ డైరెక్టర్ శ్రీలత మేడం. అయితే ఇక్కడ మేము ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పెంపకం చేస్తున్నాము. ఇదంతా ఏంటంటే ఇదొక ఎంటర్ప్రైజ్ లాగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే పెంపకానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. మనకు షెడ్, సీడ్, ఇంకా వరిగడ్డి, ఇవి 3 మేజర్ ఇన్పుట్స్. ఈ 3 ఉంటే మనం ఈజీగా ప్రొడక్షన్ చేసుకోవచ్చు. అయితే మనకి పెట్టిన 30 నుంచి 40 రోజుల్లోపు మనకి పుట్టగొడుగులు వచ్చేస్తాయి. చాలా తక్కువ డ్యూరేషన్లో మనం ఈజీగా క్రాప్ తీసుకునే ఒక ఎంటర్ప్రైజ్ అన్నమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, అంటే ఎంప్లాయ్మెంట్ లేని సిచ్యువేషన్లో ఇలాంటి ఒక ఎంటర్ప్రైజ్ పెట్టుకోవడం అనేది చాలా ప్రాఫిటబుల్. నేను ఒకవేళ ఫ్యూచర్లో జాబ్ వచ్చినా కూడా నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే డెఫినెట్గా ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తాను మష్రూమ్ గురించి. దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువ కాబట్టి ఎవరైతే ఉద్యోగం లేకుండా ఇంకా జాబ్ కోసం ట్రై చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఒక 7 days వరకు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ సొంతంగా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందులో టెక్నికల్గా ఇన్వాల్వ్ అయ్యేవేం లేవు. అందరికీ తెలిసిందే వరిగడ్డి కానీ, సీడ్ కానీ, ఒక చిన్న షెడ్. సో వాళ్ళు స్వయం ఉపాధి పొందడానికి చాలా మంచి అవకాశం ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.